దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. వాక్యమును ధ్యానించుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. అదే రీతిలో 15వ అధ్యాయము 2వ వచనమును ధ్యానించుకుందాం. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమరించును. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యములను జాగ్రత్తగా కుటుంబములలో అందరి హృదయంలో భద్రపరుచుకుందాం. మరి అత్త కోడళ్ళు, వదినాటి బిడ్డలు, అన్న తమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇదిగో తల్లిదండ్రులు, బిడ్డల మధ్యన కూడా ఎవరైతే మూఢవాక్యములు కుమ్మరించుచున్నారో ఆ కుటుంబంలో ఐక్యత లేనటువంటి భయంకరమైన వేదనలతో కూడి ఉంటాయి. ఏ కుటుంబంలో అయితే ఇదిగో దేవుని జ్ఞానం కలిగి ఉంటారో అక్కడ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అనే వాక్యము నెరవేర్చి ఉంటున్నది. ఏ కుటుంబంలో అయితే ఇంతవరకు ఇదిగో దేవుని జ్ఞానము లేదో, దేవుని యందు భయభక్తులు లేవో, వారి యందు జ్ఞానము లేకుండా మూఢులుగా జీవించుచున్నారని వాక్యము ద్వారా అర్థం చేసుకుందాం. ఇదిగో పరిశుద్ధుడైనటువంటి దేవుడు మన కుటుంబములన్నిటికీ ఆయన యొక్క జ్ఞానమును దయచేసి ఇదిగో చేతులతో కుటుంబములను ఊడబెరకకుండా ఆ యొక్క జ్ఞానంతో ఇల్లు కట్టులాగున ప్రభువు మనకు జ్ఞానమును ఇచ్చి నడిపించునుగాక. దేవుడి యొక్క గొప్ప వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమెన్.